గుణాలు ఉన్న వ్యక్తి లక్షల కొద్దీ కపటల పశు సమానులకు కుతంత్రాలను వమ్ము చేయగలరు. ఇది స్వామి వివేకానంద చెప్పారు. ప్రపంచంలో ఒక గొప్ప మహనీయుడు అతను. అందరూ చదువుకున్నారు లేదు వివేకానంద గురించి. ఆయన ఉపన్యాసం ఇస్తాను అని చెప్పని అమెరికాలో 4 ప్రదేశాల్లో చెప్తే ఆయన 4 ప్రదేశాల్లో ఆయన ఉపన్యాసం ప్రత్యక్షంగా ఆయన మనిషిని చూస్తూ ప్రతి ఒక్కరు విన్నారనంటే ఎంత స్వయం కృషితోటి, ఎంత కఠిన దీక్షతోటి ఆ గొప్పతనాన్ని సాధించాడు. అదే రకంగా ఈరోజు భారతదేశం ప్రపంచ అగ్ర దేశాలైన రష్యా, బ్రిటన్, చైనా, అమెరికా, జపాన్తో పోటీ పడుతున్నది. 2047 సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళ నాటికి ప్రపంచంలోనే భారతదేశము ఒక ఉన్నతమైన స్థితిలో ప్రపంచ దేశాలన్నిటికీ అగ్రస్థితిలో ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ మన ప్రధానమంత్రి ప్రణాళికలు, తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వేస్తూ మనం అందరం కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ప్రతి ఒక్కరు ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ సంకల్పము, కృషి అనే దాన్ని సోమర్తనాన్ని వీడి దేశ భద్రత కోసం, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ మన భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగము, వాళ్ళ జీవితాలని, ఆస్తుల్ని కూడా త్యాగం చేసి ఈరోజు మన ఈ స్థితికి కారణమైన ప్రతి ఒక్కరి త్యాగాలని మనం స్మరించుకుందాం. వాళ్ళ స్ఫూర్తిని మనలో నింపుకొని అందరం కూడా దేశం పట్ల అత్యంత నిబద్ధతతో, దేశం పట్ల బాధ్యతతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భావితరాల పిల్లలైనటువంటి మీరందరూ కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా పాటుపడేలాంటి క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలని చెప్పి, మహనీయులందరి స్ఫూర్తిని మీలో నింపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం అందరూ ఎవరి పాటికి వారు స్వేచ్ఛాయుతంగా, ఎక్కడ మన ఏ దేశంలో కూడా ఇంత మనతో పాటు స్వతంత్రం వచ్చిన ఏ దేశం కూడా ఇంత ప్రశాంతంగా ఇప్పుడు నడవటం లేదు. కాబట్టి మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతుంది. దీనిలో భాగంగా మనం ఈరోజు మన ఆఫీసులో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీ సభ్యులు, ఇక్కడికి ఇచ్చేసిన అందరూ అధికారులందరూ కూడా మరియు విద్యార్థులందరూ కూడా మా నమస్కారం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. పూర్తి స్వాతంత్రం 1950 రాజ్యాంగం నిర్మించారు. అప్పటి నుంచి మహానుభావ త్యాగ పుణ్యాన ఈరోజు అందరం కూడా కులమతాల తేడాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఇది ప్రవర్తించింది. ఆగస్టు 15 కులాలకు అతీతంగా పండుగ జరుపుకుంటున్నాం. వాళ్ళని త్యాగమూర్తుల్ని ఎల్లవేళలా స్మరించుకోవాలని కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. స్వాతంత్రం అనంతరం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ 1956 జనవరి 26న మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పిల్లలందరూ ముఖ్యంగా రేపటి కాబోయే పౌరులు కాబట్టి మన భారతదేశానికి మంచి పేరుని తీసుకొచ్చే దిశగా మీ అందరూ బాగా చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.